నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి దిశగా అడుగులు. 7న జరిగే టీడీపీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి తరలి రావాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూపేష్ రెడ్డి, జబీవుల్లాల ఆహ్వానం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ బీసీ నేతలపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరాం మండిపాటు. లూర్దు మాత దీవెనలు పొందుతూ సుఖ సంతోషాలు భక్తితో జీవితాన్ని గడపాలి. లూర్దు మాత ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో నెల్లూరు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి ఆంటోనీదాస్ వెల్లడి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, కార్యదర్శి జబీవుల్లాలు తెలిపారు. కడప నగరంలోని నూతన టీడీపీ కార్యాలయ ఆవరణలో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన కడప జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ కుటుంబ సభ్యులు తరలి రావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు అనేక మంది ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుంటూ టీడీపీ బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి హోదాలో ఉంటూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం కోల్పోతే ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూశారన్నారు. ఈ విషయంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టవద్దని ఆయన సూచించారు. అందరి సహకారంతో జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నూతన కార్యవర్గం శక్తివంచన లేకుండా పని చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డితో పాటు టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి మీటింగ్, అందుకే మనము ఒక 5 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ కొన్నాడున్నాయి. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం మా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశంలో బాధ్యతలు తీసుకొని 7 నియోజకవర్గాల నుంచి ప్రతి కార్యకర్తను, నాయకులను, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను భాగస్వామ్యులు చేస్తూ భారీ ఎత్తున మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఉత్తేజం పరిచే విధంగా ఈ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారిని, బీదా రవిచంద్ర గారిని, స్టేట్ క్యాడర్లో ఉన్న జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్లను, ఎమ్మెల్యేలను, ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ నూతన కమిటీలో భాగస్వామ్యమైనారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంకు హాజరై దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇదే అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష, ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం ఒక మదంతో, ఒక ఆంబోతు మాదిరి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం, మరి ఇప్పుడు ఇంకా అధికార మదం దిగనట్టుంది. ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు. కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ, కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ముందుకు పోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి,
భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం కోస్టల్ కారిడార్లో కానీ, గూగుల్ డేటా సెంటర్లు కానీ, గ్రీన్ ఎనర్జీ విషయంలో సోలార్ కానీ, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఒక 19-24 మధ్యలో పూర్తిగా నిర్వీర్యమైపోయి శూన్యంగా ఉన్నది. ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం చూసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు డైవర్షన్ చేసి ఒక అలజడిని సృష్టించాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలో మాకు తెలుసు. గతంలో 14-19 మధ్యలో రాజకీయం కాదు, ఈరోజు 24-29 మధ్యలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, ఏ విధంగా తిప్పికొట్టాలని ఒక దిశానిర్దేశం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బీసీ నేతలపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నేట్లపల్లి శివరాం తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఆయన ఇతర నేతలతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ఆయా వర్గాలపై దాడులు, హత్యాయత్నాలు, భౌతిక దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఈ విషయంగా బీసీ వర్గాలు తమ నిరసనను తెలియజేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో చలనం రాకపోగా వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 17 మంది బీసీలు హత్యకు గురి కావడం జరిగిందన్నారు. చివరకు రాష్ట్ర పిలుపులో భాగంగా పాత బస్సులను చేపట్టదలసిన నిరసన కార్యక్రమాన్ని కూడా పోలీసులను అడ్డుపెట్టి ఆంక్షలు విధించడం సరికాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సీఎం చంద్రబాబు ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అన్ని వర్గాల వారు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. వారి దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డూ కల్తీ అంటూ తమ నేత వైఎస్ జగన్ను హిందువులకు దూరం చేసే కుట్ర చేశారన్నారు. ఆ విషయంగా వాస్తవాలు తమకు వ్యతిరేకంగా రావడంతో ప్రజలకు జవాబు చెప్పలేకున్నారని తెలిపారు. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను గుర్తించి రాష్ట్రపతి పరిపాలన విధించాలని కోరుతున్నామన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఏకమై కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వ చేతిలో బాధితులైన వారికి బీసీ వర్గాలు అండగా ఉంటూ వారికి తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ నాయకులు ఇంకా మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా నిరసన రూపంలో వ్యక్తం పరుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 17 మంది హత్య గావింపబడ్డారు. నో కేస్. మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నేతలుగా ఉన్నటువంటి జోగి రమేష్ పైన, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, మరి అదేవిధంగా మాజీ మంత్రి మహిళ అయినటువంటి విడుదల రజనీ పైన, విజయవాడ మేయర్ అయినటువంటి ఉప్పాల హరికి పైన, నిన్నగాక మనం చూస్తే ఓడో కిరణ్ రాయలంట తిరుపతిలో యాదవ్ కులాన్నే యదవ కులంగా సంబోధించేటువంటి చరిత్ర, సంస్కృతి ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. మరి వీటన్నిటికీ నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కడప నగరం నందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర. ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డం పెట్టి మీకు పర్మిషన్ లేదు అనేసి అనేక ఆంక్షలు అడ్డుపెట్టి ఈరోజు మా కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల మీద ఉన్నటువంటి పక్షపాత వైఖరి ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. తమ బంగారు భవిష్యత్తుపై కలలు కంటూ ప్రొద్దుటూరు శ్రీనివాస ఫార్మసీ కళాశాలలో చేరిన విద్యార్థుల ఇబ్బందులను గుర్తిస్తూ వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని విద్యార్థి యువజన ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఓ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీనివాస ఫార్మసీ కళాశాలను చౌడయ్య అనే వ్యక్తి నిర్వహించేవారని, అయితే తమ అవసరాల కోసం చౌడయ్యకు వడ్డీ కింద నగదు ఇచ్చిన వారు ప్రస్తుతం కళాశాల నిర్వహణ విషయంలో అడ్డంకులు సృష్టిస్తూ విద్యార్థులను రావద్దంటూ ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఎంతో ఆశపడి కళాశాలలో చేరితే ప్రస్తుతం వారిని ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వడ్డీ వ్యాపారులు, పట్టణ ప్రముఖులు ఈ కళాశాలను ఆక్రమించే చర్యలు ముమ్మరం చేయడం అత్యంత బాధాకరమన్నారు. కళాశాల యాజమాన్యం వడ్డీ వ్యాపారుల మధ్య ఎలాంటి ఒప్పందాలున్నా తమకు అవసరం లేదని, తాము మాత్రం విద్యార్థుల భవిష్యత్తుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ విషయంగా కలెక్టర్ సత్వరమే జోక్యం చేసుకుని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని, విద్యా సంస్థలను కాపాడాలని కోరారు. ఉల్పాతి ప్రతాప్ రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. ప్రొద్దుటూరులోని శ్రీనివాస ఫార్మసీ కాలేజీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్న విషయంలో ఈరోజు విద్యార్థి విభజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వాస్తవానికి శ్రీనివాస ఫార్మసీ కాలేజ్ అనేది దాదాపు 20 సంవత్సరాల నుండి ప్రొద్దుటూరులో నడుస్తుంది. వేల మంది భవిష్యత్తును తీర్చిదిద్దింది, తయారు చేసింది వాళ్ళు. అక్కడ చౌడయ్య అని ఆ కాలేజీ యాజమాన్యం ఒకరు ఉన్నారు. అతను వ్యక్తిగతంగా కొంత అప్పులు తీసుకున్నాడు కొంతమంది దగ్గర నుంచి. వాళ్ళలో ఇటుకల బట్టి ఓనర్ ఒకరు, ఐటీ కాలేజీ మాజీ ఓనర్ ఒకరు, జూనియర్ కాలేజీ ఓనర్ ఒకరు. వీళ్ళు రూపాయి ఇస్తే 10 రూపాయలు రాబట్టుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షలు ఇతనికి అప్పిస్తే 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తాను. ఇప్పటికే 30 లక్షలు 40 లక్షలు ఇచ్చినా కూడా ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి అతన్ని రీసెంట్గా కాలేజీలోకి వచ్చి కాలేజీకి తాళాలు వేసి ఆ కాలేజీ సంబంధించినటువంటి గ్రౌండ్లో ఫెన్సింగ్ చేసి రూములు కట్టి ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇతను ఇవాళ అప్పులు ఏమన్నా ఉంటే అతను వ్యక్తిగతంగా పోయి రాబట్టుకోవాలి తప్ప కాలేజీకి తాళాలు వేసి పిల్లలకు కాలేజీలోకి వచ్చి భయభ్రాంతాలు గురి చేస్తా ఈ వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడతారు. రీసెంట్గా అతను కిడ్నాప్ కూడా చేయడం జరిగింది. దాంట్లో బలవంతంగా తీసుకొని పోయి అగ్రిమెంట్ రాయించుకొని రూపాయి 10 రూపాయల అగ్రిమెంట్ రాయించుకొని కాలేజీని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక గవర్నమెంట్ సర్వేయర్ ఇంతకుముందు ప్రొద్దుటూరులో ఉన్నాడు, ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు. అతని పాత్ర ప్రముఖం. అతని చౌడయ్య అనే వ్యక్తి సొంత ఊరికి పోయి అక్కడ ఉన్నటువంటి ఆస్తులు నమ్మి మేము అప్పులు కడతామని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు అక్కడ ప్రొద్దుటూరులో. సరే, ఈ లావాదేవీలు ఏమైనా కూడా అతని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి తప్ప కాలేజీలోకి రావడము, కాలేజీ ఆవరణలో ఫెన్సింగ్ వేయడము, పిల్లలను బెదిరించడము, కాలేజీ పనిచేయకుండా మీరందరూ వెళ్ళిపోండి రావాలని కాలేజీకి చెప్పడము, ఆఖరికి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ కాలేజీ స్థలాన్ని స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఈ విషయంలో అతను కాలేజీకి రావాలంటే భయపడతా ఉన్నాడు. ఒకవేళ ప్రిన్సిపాల్ ఎవరైనా వస్తే అతను బయట తప్పి తాళాలు ఇస్తా ఉన్నారు ప్రిన్సిపాల్ కూడా. ఇది ఎట్లా కాలేజీ నడిచేది? పిల్లల భవిష్యత్తు ఎట్లా? మాకు ఇతని అప్పుల మీద ఎటువంటి వేరే ఉద్దేశం లేదు, కానీ కాలేజీలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ముఖ్యమనేసి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా దయచేసి. ఎందుకంటే ఇది అతని చౌడయ్య సమస్య కాదు, ఇది పిల్లల సమస్య, విద్యార్థుల సమస్య. తక్షణం ఎస్పీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. ఎవరైతే కిడ్నాప్ చేశారో ఈ కాలేజీ యాజమాన్ని, ఎవరైతే తాళాలు వేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయవలసిందిగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాం. నిబంధనల మేరకు కడప ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపార నిర్వహణ నిమిత్తం గదిని కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధితురాలు స్రవంతి కోరారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్లో ఖాళీగా ఉన్న P17 స్టాల్ కోసం నిర్వహించిన టెండర్లో పాల్గొనడం జరిగిందని, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అధికారులు, సివిల్ సెక్షన్ ఇంజనీరింగ్ వారు తన షాపు స్థలం ఇవ్వకుండా ఉన్న స్థలాన్ని 3 ముక్కలు చేసి టెండర్ వేశారన్నారు. దళిత కుటుంబానికి చెందిన తాను కుటుంబ పోషణ నిమిత్తం వ్యాపార నిర్వహణ కోసం టెండర్లో పాల్గొనగా DERM, PO, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తనను మోసం చేశారన్నారు. టెండర్ వేయకముందు షాపు స్థలం కొలతలు ఎక్కడ కూడా హద్దులు అధికారికంగా గుర్తించలేదని, ఈ విషయంగా తనకు కేటాయించిన రూమ్ స్థలం కొలతలు చూపించాలని అధికారులకు విన్నవించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారన్నారు. తనకు దక్కిన స్థలాన్ని చూపించకుండానే టెర్మినేషన్ నోటీస్ ఇచ్చి తాను చెల్లించిన 7 నెలల బాడుగా అడ్వాన్స్గా ఉన్న మొత్తం గురించి తెలియచేయకుండా తనను, తన కుటుంబాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు.
ఏ అధికారుల వల్ల తాను నష్టపోయానో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. రేవంత్ అనే దళిత మహిళ ఆర్టీసీలో రూముల కోసం బాడల కోసం టెండర్ వేసుకుంటే ఈ టెండర్ను ఉన్న పలంగా రద్దు చేయాలని ఆర్టీసీ ఆర్ఎం గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ రూములు రద్దు చేసి మిగతా వాళ్ళకు డబ్బుల కోసం కకృతిపడి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి ఆ దళిత మహిళను బెదిరించి అన్యాయంగా ఈరోజు ఆమె రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా బయట వేసి ఆమెను రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. ఆమె బాడుగులు కట్టుకోలేక, వ్యాపారం లేక, బాడుగులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. ఒక నిరుద్యోగ దళిత మహిళకు ఆర్టీసీ వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడాలి. ఇది మేము కలెక్టర్ దగ్గర తీసిపోయాం, జేసీ దగ్గర తీసిపోయాం, ఆర్ఎం దగ్గర తీసిపోయాం. జేసీ గారే ఆర్ఎం గారికి డైరెక్ట్ ఫోన్ చేసి అయ్యా ఆమె సమస్యను పరిష్కరించాలని చెప్పినా కూడా ఆర్ఎం గారు జేసీ మాటలు కూడా ఖేతర చేయలేదు. ఆమె టెండర్ వాడుకొని డిపాజిట్ చెల్లించి ఈరోజు నిరుత్సాహ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం టెండర్ డిపాజిట్ కూడా ఆమె రిటర్న్ చేయనటువంటి ఈ ఆర్ఎం ఈ స్టాఫ్ అందరిని కూడా సస్పెండ్ చేయాలి. ఆమెకు న్యాయం చేయనంత వరకు కూడా ప్రజా సంఘాలుగా మేము ఆమె తోడుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రవంతి. నేను 2024 నవంబర్లో ఏపీఎస్ఆర్టీసీలో టెండర్స్ వేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి రూమ్ పేపర్ నాకు ఇవ్వలేదు. అధికారికంగా నాకు ఎటువంటి కానీ అక్కడ మార్కింగ్ కానీ ఏమీ లేదు. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ రోజు ఎవరు రాని వాళ్ళు మేము అన్ని రోజులు స్థలం చూపించమని అడిగినప్పుడు ఎవరు రాలేదు. ఈరోజు అన్యాయంగా ఇవన్నీ తీసేయడానికి, ఖాళీ చేయడానికి ఈరోజు ఇంతమంది పని కట్టుకొని మరీ వచ్చారు. ఆ రోజు అయితే మేము న్యాయం కోసం ఎంతమందిని అడిగినా ఎవ్వరు మా ఆధ్వర్యంలో లేదు, ఇది మాది కాదు అన్నట్టు విధంగా వ్యవహరించారు. ఈరోజు మాత్రము అందరూ వచ్చేసి కలిసి మొత్తం అంతా అవన్నీ తీసేసి బయటికి తీస్తున్నారు. నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఆటవిక పాలన, రాక్షస పాలన కొనసాగిస్తూ వైసీపీ నేతలే లక్ష్యంగా దాడులు కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామంజుల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు ఎంతటికైనా దిగజారుడుతనానికి నిదర్శనం తిరుమల లడ్డు అంశమేనన్నారు. కలియుగ దేవుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డుపై కూడా ఆరోపణ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చేందుకు కూటమి నేతలు డైవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లడ్డూ వ్యవహారంలో చెంపపెట్టులా కోర్టు తీర్పు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం అయోమయంలో పడిందన్నారు. లేని లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేశారని, ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీ నాయకుల దాడులకు తెగబడుతున్నారన్నారు. బహిరంగంగా టీడీపీ నాయకులు వైసీపీ నేతల ఇళ్లే దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను విమర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు యత్నించిన అంబటి రాంబాబు, విడుదల రజని, జోగి రమేష్పై టీడీపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని, పోలీస్ వ్యవస్థ చిరస్థాయిగా ఉంటుందని వారు తెలిపారు. అధికారులైనా రాజకీయ నాయకులైనా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పేసి దానిపైన ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో 2 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏమిటంటే జంతువు కొవ్వు అనేది ఎక్కడ కూడా కలవలేదు అనేది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది, అది సింథటిక్ నెయ్యి అని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు వేసేటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎక్కడ కూడా ఛార్జ్ షీట్లో వాళ్ళను చేర్చలేదు. అంటే వాళ్ళు A1 గానో, A2 గానో, A20 గానో, A30 గానో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, ఎవరు కూడా లేరు. వారు ఎవరి పేరు చేర్చారు అంటే టీడీడీ ఈఓ గారి పేర్లు, లేకపోతే డిప్యూటీ ఈఓ గారి పేర్లు, లేకపోతే ఫైనాన్షియల్ అకౌంట్ చూసుకునే బాలాజీ గారి పేర్లు, వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పారు. కాబట్టి నిన్న రోజున సింగల్ ఎవరైతే ఈఓ గారు ఉన్నారో వారిని బదిలీ చేయడం జరిగింది. సో దీంట్లో క్లియర్గా అర్థమైపోతుంది వైసీపీ పాత్ర ఎక్కడ ఉంది. జంతువుల కొవ్వు కలపలేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. సిబిఐ నిర్ధారణ చేసేసింది, ఛార్జ్షీట్ వేసేసింది, దాంట్లో జంతువు కొవ్వు లేదు. ఫస్ట్ పార్టు. సెకండ్ పార్టు నెయ్యి కల్తీ జరిగింది. నెయ్యి కల్తీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకవేళ దానిలో ప్రమేయం ఉంటే వాళ్ళ పేర్లు దాంట్లో పొందుపరిచిండే వాళ్ళు. ఎక్కడ కూడా వాళ్ళు A1 కాదు కదా, A20 కాదు కదా, A30లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు లేరు.
సో క్లీన్ చిట్ అట్ట కల్తీ జరిగింది. దాంట్లో కల్తీ జరిగిన దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు. రెండోది ఎనిమల్ ఫ్యాట్ అనేది దాంట్లో అసలు లేనే లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధపడుతూ ఇప్పుడు ఆయన మనసులో బాధ ఏంటంటే దాంట్లో కలిసి ఉంటే బాగుండును. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, నాకు ముఖద్వార దర్శనంకు అవకాశం ఉన్నా నేను సామాన్య భక్తుల్లాగే నేను వెళ్తాను, నేను చాలా గొప్ప భక్తులని ఒక పక్క చెప్పుకుంటూనే ఒక పక్క దాంట్లో లడ్డూలో కల్తీ జరిగింటే బాగుండును అని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరికీ కూడా అర్థమైపోతుంది. సో దీంట్లో భాగంగా మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రక్షాళన అంటే గుళ్ళ ప్రక్షాళన అనేది మేము చేసుకున్న తరుణంలో అప్పటికే టీడీపీ పార్టీ వాళ్ళు ప్రధాన కూడల్లో అంటే గుంటూరులో కావచ్చు పెద్ద పెద్ద ఊర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది, జంతు కొవ్వు ఉందని చెప్పేసి. అంటే సిబిఐ చెప్పిన తర్వాత కూడా అయినా కానీ వాళ్ళు ఆ రకంగానే దుష్ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీ పైన చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే ఆ ప్రక్షాళన కార్యక్రమం అయిపోజేసుకొని ఆ సర్కిల్లోకి వచ్చినప్పుడు ఆయన దిగి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఆయన కూడా ప్రతిస్పందనగా మాట్లాడడం జరిగింది. సరే, విచక్షణ కలిగినటువంటి వ్యక్తి రాంబాబు గారు కాబట్టి నేను ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనిండకూడదు అని ఆయనే చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన మాటలు అన్నారు కాబట్టి ఆయన పైన కేసులు కట్టారు, ఆయనను జైలుకు నేను పంపడం జరిగింది. మరి ఆ గొడవకు ప్రేరేపించినటువంటి ఆ మహిళా లీడర్ పైన కావచ్చు, అయితే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు, వాళ్ళ కారులను ధ్వంసం చేశారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారు, మరి వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ పైన కేసులు కట్టలేదు. అంటే ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. ఎవరైతే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు వారే అహింసకు పాల్పడుతున్న వారికి వత్తసు పలుకుతుంటే మరి ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యము లేకపోతే రాక్షస పాలన కాకపోతే ఇది ఏమిటి అని చెప్పేసి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డు వెడల్పు పేరుతో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులను తీసుకుంటే తాము రోడ్డు పాలు అవ్వాల్సి వస్తుందని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరం ఎస్ఎఫ్ఎస్ వీధికి చెందిన పలువురు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్ నగరంలోని అశోక్ హోటల్ నుంచి బీకేఎం వీధి వరకు 50 అడుగుల రోడ్డు వెడల్పు కోసం స్థలాలను సేకరించనున్నట్లు ప్రకటన ఇచ్చారన్నారు. అయితే అందులో స్థల సేకరణకు సంబంధించి స్పష్టమైన అంశాలు లేవన్నారు. దీనికి తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా దక్కిన స్థలాలు ఇవ్వాలంటే తమకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ఇలా స్థల సేకరణ చేపట్టడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ విషయంగా జిల్లా సర్వోన్నత అధికారి అయిన కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించాలనుకుంటే ఎవరు కూడా తమ వినతులు స్వీకరించే స్థితిలో లేరన్నారు. ప్రకటన కమిషనర్ ఇచ్చినందుకు ఆయననే విన్నవించుకోవాలని సూచించడం తగదన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న తమ స్థితిని గుర్తించి స్థల సేకరణ అంశాన్ని ఉపసంహరించాలని తాము కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ వీధి వాసులు పాల్గొన్నారు. మేమందరము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న వాళ్ళము. సంబంధిత స్థిరాస్తి యజమానులు వీళ్ళందరూ మా మామగారు, నేను వాళ్ళ కోడల్ని అశోక హోటల్ నుండి బీకేఎం స్ట్రీట్కు పోయే సందంతా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అన్నారు. దాంట్లో మొత్తము కనీసము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్ పేరు కానీ వీధి పేరు లేదు, డోర్ నంబర్లు లేవు, సర్వే నంబరు లేదు, యజమానుల పేర్లు లేవు, ఎందు నిమిత్తం విస్తరణ చేస్తారు అనేది లేదు, ఎంత స్థలం తీసుకోబోతున్నారు అనేది లేదు, ఎటువంటివి లేవు. ఒకరేమో అభ్యంతరాలు, సూచనలు, వివరణలు ఇవ్వండి అంటారు, ఎక్కడో పెడతారు కనపడని విధంగా యాడ్. ఇంకో రోజేమో అభ్యంతరాలు, సందేహాలు అంటారు. ఇదంతా నిజమేమో, బిజినెస్ బాగా జరుగుతుందంట. మొత్తం కడపలో ఒక్క పేరే వస్తుందంట, బీకేఎం స్ట్రీట్లో ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో ఉంది బిజినెస్. కాబట్టి అక్కడ రద్దీ కట్టుదిట్టం క్రమబద్ధీకరించాలా అంటే ఖచ్చితంగా అది రోడ్డును విస్తరింపజేయాల్సిందే అంట. పెద్ద ఫోటో వేసి మరి వేసినారు. ఇది ఎవరైనా చదివినారంటే నిజమేమో అని భ్రమపడతారు. అది కాదు అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇవ్వమన్నారు 15 రోజుల లోపల. ఇప్పుడు రాసుకొని వచ్చినాము, స్పందనలో ఇస్తే బాగుంటుంది. జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ ఆ సాల్కు ఒరిజినల్ కాపీ ఇచ్చి తర్వాత కాపీ 2 అని చెప్పి మిగతా వాళ్ళకి ఇద్దామని ఇక్కడికి వచ్చాము. అందువల్ల వచ్చినాము. అర్జీలు కూడా స్వీకరించడం లేదు. సన్ ఆఫ్ ఎం అమీర్ బాషా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవితం గడుపుతున్నాం సార్. ఆడ ఈ 40 ఏళ్ల నుంచి ఆడనే ఉన్నాం. ఇది ఓల్డ్ సిటీ, సన్నా సందులే అన్నీ, ఆ పక్కవి ఈ పక్కవి
కొందరు స్వార్థం కోసం ఇది వెడల్పు కావాలని చెప్పి 50 అడుగుల రోడ్డుకు విస్తరణ అని చెప్పి పెట్టినారు సార్. ఈ 50 అడుగులు పోయి ఎక్కడ కలుస్తా ఉండాయి, 4 ఇల్లులు దాటినాక మళ్ళీ 20 అడుగుల్లో కలుస్తాయి. ఆడ ఏమి అభ్యంతరం చెప్పడం లేదు. మనం ఉండే ఈ ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఇక్కడ 10 ఇళ్ళకే ఈ అభ్యంతరం అని చెప్పి ఇది ఎంతవరకు సమంజసం అనేది కమిషనర్ గారు, కలెక్టర్ గారు స్పందించి మనకు న్యాయం చేయాల్సి, ఇది విస్తరణ కాకుండా చూడాలని చెప్పి అభ్యంతరము పెట్టాం. నష్టపరిహారం దాకా రాలేదు సార్, అభ్యంతరాలు తీసుకునేదానికి. లూర్దు మాత దీవెనలు పొందుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు భక్తితో జీవితాన్ని గడపాలని నెల్లూరు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి ఆంటోనీదాస్ తెలిపారు. నగరంలోని మరియాపురంలోని పాత చర్చి వద్ద ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న లూర్దు మాత నవదిన ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వాసులు మత పెద్దలతో కలిసి ఊరేగింపుగా కార్యక్రమ వేది వద్దకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పతాకాన్ని ఆవిష్కరించి తిరునాళ మహోత్సవాలను ప్రారంభించారు. పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి ఆంటోనీదాస్ దివ్య బలి పూజ నిర్వహించి ప్రసంగించారు. కథోలిక సంప్రదాయంలో మరియమాతకు విశిష్ట స్థానం ఉందని, ఆమెను అనేక పేర్లతో కీర్తిస్తారని తెలిపారు. ఆ తల్లి పేరిట ఎన్నో పండుగలు, ఉత్సవాలు జరుపుకుంటారని, అందులో భాగంగా మరియాపురంలో వెలిసిన ఈ తల్లిని లూర్దు మాత అని కొలుస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉత్సవాలలో ప్రజలు, విశ్వాసులు పాల్గొని తల్లి దీవెనలు పొందాలని ఆహ్వానించారు. సెయింట్ మేరీస్ కేథడ్రల్ గాయక బృందం పాటలు పాడి ఆలపించగా పీఠాన్ని క్రీస్తు జ్యోతి సిస్టర్స్ అలంకరించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు రైట్ రెవరెండ్ ఫాదర్ మరియన్న తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరణ గావించాలని వారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తల్లి గారా, మీ రాక మా అందరికి కూడా ఒక వేడుక, మీ యొక్క ప్రజెన్స్ మా అందరినీ కూడా మరియ తల్లి దీవెనతో నింపాలని, లూర్దు మాత ఆశీస్సులతో మా అందరికీ పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువు మీతో ఉండును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మా లూర్దు మాత పండుగ పురస్కరించుకొని ఈరోజు మీ మనసులో నిర్మించుకొని ఉన్నారు. ఆ మాధవ దర్శనంలోని అంతరాంతరం గ్రహించి ఏ విధంగా అయితే పతాకము బయటకి ఉందో మన జీవితంలో విశ్వాసం అటువంటి మరియ మాతను లూర్దు మాతగా కొనియాడుచున్నాము. ఈ పతాకం వలె మమ్మందరినీ కూడా విశ్వాసములో పైకి ఎదిగేలా ఆత్మశక్తితో నింపి నడిపించమని దయగల తల్లి పాలించి నవకోటి వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ క్రీస్తు నామములో అందరికీ శుభోదయం. దేవుని దీవెనలు మీపై దిగి రావాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేక విధంగా కడప మేత్రాసనం మరియాపురం కథెడ్రల్ విచారణలో లూర్దు మాత వేడుకలను ప్రారంభిస్తూ పతాకావిష్కరణ, దివ్య బలి పూజ సమర్పించుకుంటూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో ముందుగా మన కడప మేత్రానులు మహాగర్ధ వహించిన పౌల్ ప్రకాష్ తండ్రి గారికి, మరియు విచారణ గురువులు ఫాదర్ మరియన్న గారికి, మరియు ఈ మేత్రాసన వికాస్ జనరల్ అయినటువంటి ఫాదర్ ప్రసాద్ గారికి, మరియు గురువులకు నా శుభాకాంక్షలు. వాళ్ళని దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంది. ఆ అమ్మ ప్రార్థనలు మనకు ఎంతో సహాయంగా, దోహదంగా ఉంటాయి. కాబట్టి ఈ పురవాసులందరూ మరియు కడప మేత్రాసులోని మరియమాత భక్తులందరూ కూడా ఈ వేడుకలలో పాలుపంచుకొని మరియమాత దీవెనలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి దిశగా అడుగులు.
7న జరిగే టీడీపీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి తరలి రావాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూపేష్ రెడ్డి, జబీఉల్లాల ఆహ్వానం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ బీసీ నేతలపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరాం మండిపాటు. లూర్దు మాత దీవెనలు పొందుతూ సుఖ సంతోషాలు భక్తితో జీవితాన్ని గడపాలి. లూర్దు మాత ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో నెల్లూరు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి ఆంటోనీదాస్ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.